దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చిందని, ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసనమైందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడుతున్న వేళ కావాలని కొన్ని మతవాద సంస్థలు అక్కడ అల్లకల్లోలం సృష్టించడానికి రక్తపాతం సృష్టిస్తున్నాయని అన్నారు. కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ నగరం పాండ్రంగపురం వాసి చంద్రమౌళి భౌతిక కాయానికి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. కావలిలో మధుసూదన్ రావు భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పారు. అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి నేరుగా విశాఖపట్నం బయలుదేరి వచ్చారు. అక్కడి నుండి మహారాణిపేటలోని కనకదుర్గ నర్సింగ్ హోంకు వెళ్లి మార్చిలోని చంద్రమౌళి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం చంద్రమౌళి నివాసానికి వెళ్లి చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏ స్థాయి వ్యక్తులు, దేశాలు కావచ్చు, పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు, ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మధ్యాహ్నం కూడా తెలియజేశారు. ఇది ఇలాంటి సమయంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మొన్నటికి మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డారు. ఇది ఖచ్చితంగా అందరూ అంటున్నది ఒకటే మాట, ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చంపారు. ఇట్స్ టార్గెటెడ్ హిందూ కిల్లింగ్. ఇది దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం, ఇది వాస్తవం అంతే. ఈ వాస్తవాన్ని అందరం గ్రహించి, ఎవరన్నా సరే మనకి దేశంలో అంతర్గత సమస్యలు ఏమో మొదలవుతాయి, అట్లాగేమి జరగవు. ఇవన్నీ మీరు వెరీ క్లియర్. ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటిస్తున్న వాళ్ళు, అది వాస్తవం. కానీ ఉగ్రవాదం వేరు. అలాగే మామూలుగా శాంతిపూర్వకంగా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం వేరు. అది మాది స్పష్టత మా అందరికీ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది, మా అందరికీ క్లారిటీ ఉంది. కానీ ఉగ్రవాదులు మన కశ్మీర్లో చేసింది మటుకు హిందువుల్ని గతంలో కశ్మీరీ పండిట్స్ని 3 లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి సాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు. అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్కిను కశ్మీరీ ముస్లింకి తేడా ఉండదు. అందరూ ఒకటే జీన్ కాదు, ఇద్దరు మతాలు వేరంతే. కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున 3 లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంతమంది ఇంతే దారుణంగా. ఆ రోజున మనకి ఇంత మీడియా లేదు, ఆ రోజున మనం ఎవరు స్పందించలేకపోయాం. కానీ ఈ రోజున మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. దీన్ని అందాక మాట్లాడుతున్న మీరు ఇలాంటి సమయంలో చాలామంది ఉగ్రవాదుల గురించి నేను ఎందుకు 3 రోజులు నేను పార్టీ నాయకులందరికీ కూడా మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎందుకు మీరు హాఫ్ మ్యాచ్ ఎందుకు చేయమన్నానంటే, ఇది రిపీటెడ్ గొడవ. ఎక్కడో మన ఉత్తరాదిలో జరిగింది, కశ్మీర్లో జరిగింది, మనకు సంబంధం లేదంటే ఒక బాంబు బ్లాస్ట్ అయినా, లేదంటే మీకు అక్కడ కశ్మీర్లో ఒక తూటా పేలినా, అక్కడ సరిహద్దులో గొడవ జరిగిన భారతదేశం మొత్తం ఆ ప్రకంపనలు వినిపిస్తాయి. ఈ రోజున అక్కడ చంపితే ఒక 26-30 మంది చంపారు, మనకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. ఈ రోజున చంద్రమౌళి గారు వైజాగ్లో చంద్రమౌళి గారు చనిపోయారు. ఆయన భార్య ముందు చంపేశారు. అలాగే ఇప్పుడు చూస్తే మధుసూదన్ గారి మొత్తం భార్య, బిడ్డలు, 2 ఆడబిడ్డ, మగబిడ్డ, 3 ముందు చంపేశారు. సో దీనికి అక్కడ జరిగింది, ఇక్కడ మనకు స్పందన లేదు, ఇది మనకు సంబంధం లేదు అనుకుంటే ఇది మనకు సంబంధం. దాని ఉద్దేశంతో నేను 3 రోజులు ఇది హాఫ్ మ్యాచ్ చేయమని చెప్పాను. సగం జెండాని మీరు చేసి ఇది మన సంతాపం తెలియాల్సిన అవసరం. ఆ రోజున నేను ప్రతిపాదన నేను నాయకులకు చెప్పినప్పుడు ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నారన్న వ్యక్తులు కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు ఒక్కొక్క ప్రత్యక్షంగా నేను వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిజంగా కడుపు తరుక్కుపోయాయి, చాలా చాలా బాధేస్తుంది. అందుకని ఇది అలాగే సోషల్ మీడియాలో కూడా మేడం అనిత గారికి కూడా చెప్తున్నాను. మేడం నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాలో కూడా ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడినా, భారతదేశ సార్వభౌమత్వానికి కానీ భారతదేశ సమగ్రతకు కానీ
భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన, సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని, అనిత గారికి నేను తెలియజేసుకుంటాను. నా పరిధిలో లేదు కాబట్టి ఆవిడ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్, యాంటీ భారత్ రెటారిక్ కనుక ఉండుంటే మీరు వెంటనే చాలా తీవ్రమైన మీరు సెక్షన్లతోటి కేసులు మీరు నమోదు చేశారు. ఎందుకంటే మీరు ఇలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కానీ, పిచ్చి వాదనలకు కానీ ఇవన్నీ దారి తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంత సోషల్ మీడియాని ఇలాంటి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అది మేడం అనిత గారిని, సిస్టర్ అనిత గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇది మీడియా వారికి కూడా నేను సోదరులకు కూడా మిమ్మల్ని అందరూ కోరుకునేది కూడా ఇది చాలా చాలా పెయిన్ఫుల్. అంటే కొన్నిసార్లు ఇంక ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఉగ్రవాదం అనేది ఇది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అందుకనే ఇందాక కూడా ఇంగ్లీష్ మీడియం అడుగుతూ ఉంటే ఎందుకు ఇలా ఉన్నాయి, ఎందుకు మాట్లాడడానికంటే అందరూ భయపడతాం. అంటే ఉగ్రవాదులు మనల్ని టార్గెట్ చేస్తారు ఈ మాట మాట్లాడితే. ముందు నేను హాఫ్ మ్యాచ్ చేయమనగానే మనకి ఒకళ్ళిద్దరు ఎందుకు ఇవన్నీ మన సంబంధం లేదు కదా అని చెప్పాను. ఇది వన్స్ నేను ఒక పార్టీ పెట్టినప్పుడు అండ్ రెస్పెక్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఐ థింక్ ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబుల్ నో మ్యాటర్ వేర్ ఇట్ హ్యాపెన్స్. ఎక్కడ జరిగినా కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇది మన వాళ్ళు ఉన్నారా లేదా అని కాదనేది. ఎందుకంటే మనకి జాతీయ భావం, జాతీయ దృష్టి కోణం ఉండాలి ఖచ్చితంగా.